శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాడవాడల ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, నారా చంద్రబాబు నాయుడు గారులకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోదీ, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు గారులకు ధన్యవాదాలనియు, జీఎస్టీ తగ్గింపు పేదలకు వరమనియు, విదేశీ వస్తువులు వద్దు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దే ముద్దు అని నినాదాలతో ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానంతో మారుప్రోగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో 4 స్లాబులుగా ఉన్న 5%, 12%, 18%, 28% వాటిని 2 స్లాబులుగా, అంటే పేదల నిత్యావసర సరుకులపై 0%, 5%, 18%గా మరియు పాపం వస్తువులైన ప్రజలకు హాని కలిగించే పొవ్వకు ఉత్పత్తులపై 40% జీఎస్టీగా సంస్కరణలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారులకు ధన్యవాదాలు తెలుపుతూ కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్ మార్కెట్ వర్తకులు మరియు వినియోగదారులతో ధన్యవాద తీర్మానాలు చేయడం జరిగింది. తదుపరి తల్లి పేరుతో ఒక చెట్టు ముఖ్య అతిథి సామంచి శ్రీనివాస్, కోల ఆనంద్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నేతలు మెహబూబ్ బాషా, పుష్పనాథ్, కొరియర్ రవి, నెల్లూరు సుబ్రహ్మణ్యం, అడపాల శ్రీనివాసులు, నవాబ్, బీజేపీ నాయకులు జాన్ మధుకర్, శ్యామ్సుందర్ గెహ్లాట్, అన్నపూర్ణమ్మ, రాజారాయల్, భీమవరం నరేష్, అమ్మపాలెం రమణారెడ్డి, బాలగురువయ్య, హరీష్, ఆనంద్, వెంకటరమణ, జనం కోసం వేణు, మునిరాజ్, పురుషోత్తం, కిషోర్, మణి, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ వరం పేద ప్రజలకు వరం.